జ్యోత్స్న పారిజాతం అయితే దీప రావడమే మనకి ఇన్ని కష్టాలు. నేను దీప అడుగు పెట్టింది నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటే, నువ్వు తాగి డ్రైవ్ చేయడం వల్ల అరెస్ట్ చేశారు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. కానీ దీప సాక్ష్యం చెప్పడం వల్లే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే, నా ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగిపోయింది? దీప వల్ల కాదా అంటే, కాదు కార్తీక్ వల్ల అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఈ దీప మన ఇంట్లో అడుగు పెట్టిన నుంచి మనకు అన్నీ కష్టాలే అని చెప్పి పారు అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి, ఇప్పుడు మీరెందుకు అత్తయ్య దీన్ని పెద్దది చేస్తున్నారు? కోరిండి ఎందుకు తగువాడుతున్నారు? ఇదంతా ఎందుకు లేవనెత్తుతున్నారు? మీరు ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అయితే, ఇప్పుడు నాని కాదమ్మా, నేను అడుగుతున్నాను, నాకు చెప్పండి సమాధానం. దీప అసలు మనకేమవుతుందని మనము తనని భరించాలి, తన వల్ల మనం ఎందుకు నష్టపోవాలి అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. మీరు చేసిన తప్పుల్ని జ్యోత్స్న మీదకి దీప మీదకి నెట్టకండి అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఏంటి డాడీ తన్నే పొగుడుతున్నారు అని అంటే, దీప వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు, మన వల్లే ఇంకా దీపకి నష్టం కలిగింది. అసలు కార్తీక్ ఎందుకు నరసింహ ఎందుకు చంపాలనుకున్నాడు? దీపని చంపడానికి వచ్చే కదా బావని పొడిచాడు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అసలు అదంతా తర్వాత కార్తీక్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఇక అన్నిటికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీరు చేసిన తప్పులు, చిన్న చిన్న తప్పులని దీపం మీద నెట్టేసి తన మీద తప్పులు తోయకండి. శౌర్య వల్ల నరసింహ అక్కడికి వచ్చాడు, అందుకే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. దీప కార్తీక్ని రమ్మని చెప్పలేదు, నరసింహని రమ్మని చెప్పలేదు. వీళ్ళిద్దరూ నరసింహ ఉన్న టైంలో కార్తీక్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇదంతా జరిగింది అని దశరథ అయితే కవర్ చేసేస్తూ ఉంటాడు.